రోమ్ నగరం కంటే గొప్ప చరిత్ర ఉన్న ఓరుగల్లుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రాలేదన్నారు సినీ దర్శకుడు గుణశేఖర్. వరంగల్ ఖ్యాతిని పెంచేందుకు టూరిజంను డెవలప్ చేయాలన్నారు. నగరంలో జరుగుతున్న జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో గుణశేఖర్ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వరంగల్ వేదికైంది. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి చందులాల్, సినీ దర్శకుడు గుణశేఖర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు. కాకతీయ వీరనారి రుద్రమదేవి కథను సినిమాగా తీసిన దర్శకుడు గుణశేఖర్ ను ఘనంగా సన్మానించారు. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు గుణశేఖర్. ఓరుగల్లుకు గొప్ప చరిత్ర ఉందన్న ఆయన రుద్రమదేవి సినిమాతో కాకతీయుల చరిత్రను విశ్వవ్యాప్తం చేయగలిగానన్నారు. ఫ్యూచర్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వరంగల్ వేదిక అవ్వాలన్నారు. ఈ తెలంగాణ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ శ్రీకారం చుట్టుకుంది. ఇది మరి ఎన్నో ఫెస్టివల్స్ కి నాందిగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కేవలం షార్ట్ ఫిల్మ్స్ తోటే సరిపెట్టకూడదు. మనకు తెలిసి ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రముఖమైంది. అలాగే కాకతీయ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా తొందరలోనే ప్రారంభించాలని కూడా మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కళలను కాపాడుకుంటామన్నారు గిరిజన శాఖ మంత్రి చందులాల్. కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఫిలిం ఫెస్టివల్ను అందరూ ఆదరించాలి, అభిమానించాలి, ప్రేమించాలి. అందులో కళాకారులు కావచ్చు, నాట్యం చేసే వ్యక్తులు కావచ్చు, మరి ఇతర అభిమానులందరూ దీన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. చక్కటి నృత్యాన్ని, చక్కటి కళాకారులను మరి ఇంతకుముందు 2-3 చూసినాం. చక్కటి పాటల గేయాలతో కూడా చూసినాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో మరి ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని 3 రోజుల పాటు జరగనున్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇనాగ్రల్ సెరమనీలో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. Thank you.